టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కరీంనగర్ జిల్లాపై మోంతా తుఫాన్ విరుచుకుపడింది. వేల ఎకరాల్లో వరి పంటలు నేలకొరిగాయి. తిమ్మాపూర్ మండలం అల్లనూరులో పంటలు నేలకొరిగాయి. తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, కరీంనగర్ జిల్లాలో మొత్తంగా నిన్న కురిసిన భారీ వర్షంతో పంటలు తీవ్ర నష్టం అయ్యాయి. మనం చూస్తున్నాము, అలగనూరులో నేను చూపిస్తున్నా మీకు తిమ్మాపూర్ మండలంలో మొత్తంగా పంటలు ఎట్లా నేల కొరిగిపోయాయో చూపిస్తున్నాను. ముఖ్యంగా వరి పత్తి పంటతో పాటుగా అటు జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న పంటలకు కూడా అపార నష్టం వాటిల్లింది. దీంతో రైతులంతా లబోదిబోమంటారు. ఎందుకంటే కనీవిని ఎరుగని వర్షాన్ని నిన్న మొత్తం ఒక రోజంతా కూడా చూశారు. ఈ క్రమంలో పంటలన్నీ చేతికొచ్చే సమయంలో, కోతకొచ్చే సమయంలో పూర్తిగా నేల కొరిగిపోవడంతో రైతుల ముఖాల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. మరొక వైపు అటు ధాన్యం కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఒక రైతు ఉన్నారు ఇక్కడ ఈ పంట పొలానికి సంబంధించి, ఆయనతో మాట్లాడదాం. నిన్నటి వర్షానికి వీళ్ళకి ఎలాంటి నష్టం వాటిల్లిందో ఆయన మాటల్లో విందాం. చెప్పండి, ఎట్లాంటి నష్టం జరిగింది? నిన్న బాగా భారీ వర్షం కురుస్తుంది. నాకు ఉన్నది 20 గుంటలు ఉన్నది మొత్తం పోయింది. దీనిలో వచ్చింది లేదు, పోయింది లేదు, మొత్తం నేల కొరిగింది వరి. మరి ఇట్లా ఇప్పుడు పరిస్థితి బాగా నష్టంలో ఉన్నాం. దయచేసి గవర్నమెంట్ సహకరించాలి. ఎంత పెట్టుబడి పెట్టిండ్రు? దాదాపు 10,000 పెట్టినాం. 20 గుంటలకు 10,000 పెట్టినాం. మరి ఎట్లా ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏం చేయాలి? గవర్నమెంటే నాకు సహాయకం, అంతకు మించిది ఏం లేదు. ఇది ఇక్కడ అలగనూరు రైతు చెప్తున్న విషయము. మనం చూడవచ్చు, మొత్తం నేల కొరిగిన పంట అనేది అసలు పంటలు ఏ విధంగా దెబ్బతిన్నాయి చెప్పడానికి ఒక దృశ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఆ దృశ్యం మనం ఇప్పుడు తిమ్మాపూర్ మండలం అలగనూరులో చూస్తున్నాము. ఇదే పరిస్థితులు, ఇదే వాతావరణం మనకు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో కనిపిస్తుంది. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న పంట పూర్తిగా నేల కొరిగిన దుస్థితి. ఈ క్రమంలో రైతులంతా లబోదిబోమంటారు. కనీస సాయం అందించాలి, పంట సాయం అని చెప్పేసి వాళ్ళంతా విజ్ఞప్తి చేస్తారు ప్రభుత్వానికి. ముఖ్యంగా నిన్న కురిసిన అపార వర్షానికి ఈ పంటలు ఎంత స్థాయిలో నష్టపోయినాయో చెప్పడానికి కూడా ఇప్పుడు ఒక లెక్కలు కట్టడానికి కూడా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో వెంటనే అధికారులు దీనిపైన దృష్టి సారించి పంట నష్టం తేల్చి రైతులను ఆదుకోవాలనే డిమాండు, విజ్ఞప్తి రైతుల నుంచి వినిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, అలగనూరు నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.